హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఫ్రైడే ఈరోజే లాస్ట్ ఓటింగ్ వేయడానికి. సో ఇంకా కొన్ని గంటలే మిగిలున్నాయి. మీ కంటెస్టెంట్‌కి మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌కి ఖచ్చితంగా ఓట్లేసుకోండి. ఎందుకంటే ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా హాట్‌స్టార్‌లో ఏసుకోండి. అదేవిధంగా మిస్డ్ కాల్స్ ఇచ్చుకోండి. సో ఇక్కడ నో మొహమాటం. ఎందుకంటే మనోడు పైనున్నాడు కదా! మావోడు అని చెప్పి ప్రేరణకేసారు అనుకుందాం. నిఖిల్‌కి ఆపేసి. నిఖిల్‌కి తగ్గిపోతాయి. అలాగే నబీల్‌కి షిఫ్ట్ చేశారనుకో, అక్కడ తగ్గిపోతాయి. సో ఎప్పుడు కూడా షఫుల్ చేయబాకండి ఈ టైంలో. అందులో కొన్ని గంటలే ఉన్నాయి. సో ఖచ్చితంగా మీ ఫ్యాన్స్‌కి ఖచ్చితంగా మీరు ఓట్లేసుకోండి. ఇది ఇది నా రిక్వెస్ట్. సో దెన్ యథావిధిగా అడుగుతుంటాను కదా! పాత వాళ్ళు లైక్ చేసి చూడండి స్కిప్ చేయకుండా. సో చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నా. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు దాకా నన్ను ఆదరించినందుకు మీ అందరికి కూడా వందనాలు, ధన్యవాదాలు. ఇక మనం ఈరోజు ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే కొన్ని కాంట్రవర్షియల్‌గా ఉంటాయి. ఇది ప్యూర్ నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే నాకొచ్చిన డౌట్సు మీ ముందు పెడుతున్నా. అది కరెక్టా కాదనేది మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇది నిజంగా నాకు డౌట్ ఉంది. నాకు 2, 3 రోజుల నుంచి చేయాలనుకుంటా ఉన్నా. ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్‌తో పాటు ముందు దీన్ని చెప్పి తర్వాత ఓటింగ్ అనాలిసిస్ చెప్తా. నంబర్ 1 థంబ్‌నెయిల్ చూసుంటారు మీరు. గౌతమ్‌కి బిగ్ బాసే శత్రువా? తొక్కేస్తున్నాడా? రేపు ఎలిమినేషన్ చేసేసేదానికి సిద్ధం అవుతున్నారా? అదేవిధంగా హౌస్‌లో అవినాష్‌కి ఎందుకు అంత ఏమంటారు ప్రయారిటీ ఇస్తున్నారు? ప్రతిదానికి అవినాషేనా? పక్కన ఉంది కదా! రోహిణి కూడా ఉంది కదా! అంతకుముందు తేజ కూడా ఉన్నారు కదా! మరి ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వాలి? సో నిన్న జరిగిన దాంట్లో గేమ్‌లో ప్రేరణ వాళ్ళిద్దరూ వాదించుకునే విషయంలో ఇతను మాట్లాడింది మొత్తం ఎత్తేసారు. ఆ అమ్మాయి మాట్లాడింది పెట్టారు. దీని అర్థం ఏంటి అసలు? అంటే ఆ అమ్మాయి మీద నెగెటివ్ చేస్తున్నట్టే కదా ప్రేరణ మీద. సో ఆ అమ్మాయి మీద నెగెటివ్ చేస్తే ఓట్లేసేవాళ్ళు ఏమనుకుంటారు? సో ఆమె ఆడియన్స్ ఏమనుకుంటారు? ఓహ్! ఇలా జరిగిందా అని అనుకుంటారు కదా! ఇంకొకటి గౌతమ్ సంబంధించినటువంటి మంచి ఎపిసోడ్స్ ఏదైతే ఉంటాయో మంచి సీన్స్ అవన్నీ మెయిన్ ఎపిసోడ్‌లో ఎత్తేస్తున్నారు. సో ఈరోజు జరిగినటువంటి టాస్క్ ఏదైతే ఉందో ఆ అప్పీల్‌కి సంబంధించినటువంటి మీరు ప్రోమో కూడా చూస్తుంటారు. వాళ్ళిద్దరికీ భారీ ఎత్తున కుమ్ముకున్నారు ఇద్దరు. అంటే అది మామూలుగా ఫిజికల్ గేమ్ అది. అందులో అనుమానం ఏం లేదు. ఇద్దరిది కూడా తప్పులేదు. ఎందుకంటే ఫిజికల్‌గా ఉంటది. వాళ్ళు మాటలు తోలుతారు. అవి మామూలేనబ్బా! అవి పెద్ద విషయం కూడా కాదు. కాకపోతే ఇక్కడ సంచాలకులకు ప్రేరణ. ఇప్పుడు జరుగుతా ఉంది. ఒక రౌండ్ అయింది. తర్వాత నేను ఇది చేస్తున్నా. ఆ ఒక రౌండ్‌కే మహాతల్లి ఈ అమ్మాయిని కావాలనే పెడతాడు. ఎందుకంటే ఈ అమ్మాయి సంచాలకుగా తప్పు చేస్తదని 100కు 100% బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు. అందుకని ఈ అమ్మాయిని బ్యాడ్ చేయడానికే ఆ అమ్మాయికి ఇచ్చారు. లేకపోతే పక్కన రోహిణి ఉందిగా, పక్కన నబీల్ ఉన్నాడుగా, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా బాగా చేసేవాళ్ళు. వాళ్ళకి ఇచ్చుగా. ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక టెస్ట్ రేపు ఎత్తేయడానికేమో. ఇవన్నీ కూడా నాకు ఎందుకో గజిబిజిగా అనిపిస్తుంది. అసలు వైల్డ్ కార్డ్స్‌లో వచ్చిన వాళ్ళే విన్నర్ చేస్తారా? చేస్తే రెగ్యులర్‌గా వచ్చినోళ్ళు ఇక నెక్స్ట్ సీజన్‌కి వస్తారా? అంటే ఇది నా అభిప్రాయం. మీరు ఆలోచించండి. ఇప్పుడు నిఖిల్ టాప్‌లో ఉన్నాడబ్బా! వీళ్ళిద్దరు టాప్‌లో ఉన్నారు. ఇప్పుడు నిఖిల్‌ని చేయకుండా ఇతను చేశారు అనుకుందాం గౌతమ్‌ని. నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఏమనుకుంటారు? వైల్డ్ కార్డ్‌కి పోదాంలే 5 వారాల తర్వాత అనుకుంటారు. ఇంకోటి ఎక్కువ మందిని వైల్డ్ కార్డ్స్‌ని పెట్టి రెగ్యులర్‌గా 5 వారాల ముందు ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేస్తే ఇక్కడ రెగ్యులర్‌గా ఆడి 5 వారాల ముందు వచ్చి ఆడి కూడా లాభం లేకుండా పోయింది. మనల్ని తీసి పడేశారు. పూచికత్తులాగా తీసేశారు. ఆ కూరల కరివేపాకులాగా తీసి పడేశారు అనుకుంటారు. ఇది కామన్ థింగ్ ఇది. సో ఎక్కడ కూడా నేను దీన్ని లాగడం లేదండి. జరిగిన విషయాలు చెప్తున్నా. సో ఇది ఖచ్చితంగా బిగ్ బాస్ ఆడే నాటకమే. అందరికీ తెలుసు కూడా అది. ఇప్పుడు ఉదాహరణకి 6th సీజన్ అనుకుంటాను. డిజాస్టర్ అదే కదా! రేవంత్
నేహాన్ ఉన్నాడు కదా, నేహాన్, ఎస్. ఫైనల్ ఏం చేశారు? మరి ఎక్కడ చూసినా కానీ రేవంతే. శ్రీహాను టాప్లో ఉన్నాడు ఓటింగ్లు అని చెప్పి మన నాగార్జున గారు అనౌన్స్ చేశారు. నమ్ముతారు అసలు? ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎక్కడ వెన్నుపోటు పొడుస్తారో వీళ్ళిద్దరికేనని. ఎవరికి? నిఖిల్కి, గౌతమ్కి వెన్నుపోటు పొడిచి తీరా మన హాస్య నటుడు మన అవినాష్ని ఏమైనా విన్నర్ చేస్తారేమో అదొక డౌట్ అయిపోయింది నాకు. బిగ్ బాస్ ఏదైనా చేస్తారబ్బా. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నిఖిల్కి ఇస్తే అరే బయటోడికి ఇచ్చారు అనేది ఒక వచ్చేస్తుందేమోనని. ఇప్పుడు బయటోడి అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకున్నావు? బయటోడు ఎలా అవుతాడు? అతను ఇక్కడే కదా ఉండేది, ఇక్కడే కదా సీరియల్ చేస్తున్నది. అతన్ని బయటోడికి ఎలా ట్రీట్ చేస్తావు నువ్వు? అదొకటి వస్తుంది. సో దాన్ని పెట్టుకొని తీసేయాలని అనుకుంటున్నాడు. వైల్డ్ కార్డుగా వచ్చి విన్నింగ్ చేస్తే ఆ వైల్డ్ కార్డ్స్ కట్టేస్తారు, అదొక బ్యాడ్ నేమ్ వస్తుందని అతనికి ఇవ్వకుండా ఫైనల్కి ఇతనికి వేసేస్తారేమో చూడండి. లేకపోతే వాళ్ళు ముద్దు పెట్టుకు ఇచ్చేస్తారేమో చూడండి, ఒక సీజన్ అన్న ఆడపిల్లకి ఇద్దామని. సో మొత్తానికైతే ఇవన్నీ ఉన్నాయి నా మనసులో. మీకు ఏది కరెక్టా కాదనేది మీరు కామెంట్ సెక్షన్లో ప్లీజ్ రాయండి. ఇక ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో మాత్రం వాళ్ళిద్దరు నిఖిల్, గౌతమే ఉన్నారు. అందులో అనుమానం ఏం లేదు. తేడా కూడా పెద్దగా ఏం లేదు, 1-2% ఉంది ఈ వారానికి. ఇది ఇట్లే ఉంటుంది, ఈ నైట్గా మారిపోతుందని నేను అనుకోవడం లేదు. ఇది జగమెరిగిన సత్యం అబ్బా. నిజాలు ఒప్పుకోవాలి మనం. మరి నేను నిజం చెప్తా ఉంటే నన్ను గౌతమ్ పిఆర్ అంటారు. ఏంట్రా బాబు, ఈ పిల్ల కొంకలే. ఆ ఫోటోలు చూస్తే తెలుస్తుంది. మరి చిన్న పిల్లకాయలు 18-19 ఇయర్స్ పిల్లకాయలు, నేను పిఆర్ ఏంటి? సో వదిలేయండి. థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి ప్రేరణ ఉంది. ప్రేరణ కొన్ని బ్లెండర్స్ చేస్తుంది, నోరు జారేస్తుంది. సో ప్రతిదానికి కూడా నబీల్ని అయితే కసురుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. సో ఆ అమ్మాయికి కొద్దిగా తగ్గింది, అయినా కానీ థర్డ్ ప్లేస్లోనే ఉంది. వీళ్ళ ముగ్గురికి డోకా లేదబ్బా, వీళ్ళ ముగ్గురికి డోకా లేదు నా దృష్టిలో. ఇట్ ఈజ్ మై నేను చేసిన క్యాలిక్యులేషన్ ప్రకారం. నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కనీసం గంట బట్టింది నాకు అవన్నీ రాసుకునేదానికి. మీరు ఊరికే నేను నోటితో చెప్పేస్తారు అనుకుంటారు మీరు. ఒకసారి చెప్పి చూడండి, తర్వాత వచ్చే క్వశ్చన్స్కి మనం జవాబు చెప్పాలి. సో ఫోర్త్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు. నబీలు ప్రేరణకు కూడా జస్ట్ 1% తేడానే ఉంది. ఆ తర్వాత విష్ణుప్రియ ఉంది, ఆ తర్వాత రోహిణి ఉంది. మీరు ప్రైవేటు అంటే అనఫిషియల్ పోల్స్ కానీ చూస్తే అన్ని పోల్స్లో నబీల్ చివరున్నాడు. నమ్ముతారు మీరు? చూడండి ఒకసారి. చాలామంది అడిగారు నన్ను ఎట చూడాలని. ఏం లేదు, బిగ్ బాస్ తెలుగు 14th వీక్ ఓటింగ్ రిజల్ట్స్ అని కొట్టండి, మీకు అన్నీ వస్తాయి. మీరే చూడండి. ఎక్కడ చూసినా గౌతమ్ ఫస్ట్ ఉన్నాడు, లాస్ట్లో మన ఇతను ఉన్నాడు. అయితే తేడా ఏమన్నా ఉందంటే పెద్ద తేడా ఏం లేదు. సో కేవలం నిఖిల్, గౌతమ్ వాళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే మిగతా నలుగురు డేంజర్లో ఉన్నారు. ఈ నలుగురు డేంజర్లో ఎవరిని ఎలిమినేట్ చేస్తారనేది ఏమంటారు చూడు, ఇది ఒక చిదంబర రహస్యంగా మిగిలిపోయింది జనాలకి, రివ్యూర్స్ కూడా కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి. సో నా దృష్టిలో ఏంటంటే విష్ణుప్రియ ఏమన్నా ఎలిమినేట్ అవద్దా అని అనుకుంటున్నా. కానీ 50% ఛాన్సెస్. ఎందుకంటే ఓటింగ్ బాగా పడుతున్నది మనకు తెలిసిన సమాచారం ఏంటంటే, అఫిషియల్గా అంటే రూమర్స్ మనకు వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి కదా, చర్చ అయితే అది ఉంది. ఈ అమ్మాయికి బాగా స్ట్రాంగ్ పిఆర్ ఉంది, పైపించి ఈ అమ్మాయి ఏమంటారు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అందుకని అమ్మాయికి బాగా పడుతుంది అనేది ఒక వార్త. సో దాన్ని బట్టి చూస్తే ఎవరిని ఎలిమినేట్ చేస్తారనేది కూడా కన్ఫ్యూజన్లో ఉంటాం. కానీ రేపు 11 గంటలకైతే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఏ న్యూస్ అనేది కూడా. నేను ఖచ్చితంగా రేపు 12 గంటలు లేదా 1 గంటకి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది నాకు తెలిసిన వెంటనే మీకు వీడియో చేసి పెడతా ఫ్రెండ్స్. సో ఇది ఇప్పుడు దాకా ఉన్న అప్డేట్. ల్యాగ్ చేసానని మాత్రం అనుకోద్దు, ఎందుకంటే ఉన్నదే చెప్పాను. నేను ఎక్కడ కూడా అనవసరమైన పాయింట్లు అయితే చెప్పలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.